ఏపీ వైపుగా తుఫాను ముప్పు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పుదుచ్చేరికి 730 కిలోమీటర్ల, చెన్నైకి 740 కిలోమీటర్లు, నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నేడు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతోందని అంచనా వేసింది. రేపటికి తుఫానుగా బలపడుతోందని తెలిపింది. అనంతరం వాయువ్య దిశగా పయనించి సోమవారం నాటికి నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో తీరం దాటేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫానుకు మయన్మార్ సూచించిన మిచౌంగ్గా నామకరణం చేయనున్నారు. ఈ తుఫాను ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం పశ్చిమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఛాన్స్ ఉంది. మంగళవారం దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు పడతాయంటోంది. రేపటి నుంచి మంగళవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సూచనలతో విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు కంట్రోల్ రూమ్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వానలు పడతాయంటున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఎల్లుండి అంటే ఈ నెల 4న కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టిగా వానలు పడతాయంటున్నారు. ఈ నెల 5న కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు, కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీగా, ఉత్తర కోస్తాలో పలుచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయంటున్నారు. కోస్తాలో శనివారం నుంచి గాలుల ఉధృతి పెరగనుంది. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందంటున్నారు. మత్స్యకారులు నేటి నుంచి నెల 6వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాలో అన్ని ఓడరేవుల్లో 1వ నంబర్ భద్రతా సూచిక ఎగరవేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఇది ఏ ప్రాంతాల్లో ప్రభావం చూపనుంది? సందీప్, ప్రధానంగా ఏపీకి సంబంధించి ఈ 2-3 రోజులు తుఫాను ముప్పు ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా బలపడిందనే విధంగా కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇది పుదుచ్చేరికి 730 కిలోమీటర్లు, చెన్నైకి 740 కిలోమీటర్లు, అదేవిధంగా నెల్లూరు, మచిలీపట్నానికి సంబంధించినటువంటి నేపథ్యంలో 800 నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. ఈ వాయుగుండం ఏదైతే తుఫానుగా మారి తుఫాను అనేది తీరం దాటేటటువంటి సమయంలో నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం, నెల్లూరు నేపథ్యంలో తుఫాను దాటేటటువంటి అవకాశం నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే ప్రస్తుతం అంచనా వేసి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామ జిల్లా, అదేవిధంగా అనకాపల్లి, దాంతోపాటు ఇటు నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, తిరుపతి ఈ జిల్లాల్లో ఎక్కువగా కూడా అతి భారీ వర్షాలు అయితే నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దాంతో పాటు మిగిలినటువంటి ప్రాంతాలు రాయలసీమ, కోస్తా వ్యాప్తంగా కూడా
వర్షాలు అయితే నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విపత్తు శాఖకు సంబంధించినటువంటి అధికారులతో జిల్లా అధికారులు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక ఈ తుఫాన్ అనేది ఒక ఏపీకి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ అవుతుందో చూస్తూ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేయాలనే విధంగా కూడా ఇప్పటికే అధికారులు అయితే అక్కడ స్థానికంగా ఉండేటటువంటి అధికారులకు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు మత్స్యకారులు ఎవరు కూడా ఈ 2-3 రోజులు కూడా కొంత జాగ్రత్త వహించాలనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక తీవ్ర తుఫాను నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉంటే ప్రమాద హెచ్చరికల యొక్క సూచనల మేరకు మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్లాలనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు వరి రైతుల్లో కూడా ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో కుప్పలు ఏవైతే ఏర్పాటు చేసుకుంటారో వాటన్నిటిని కూడా కొంత జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలనే విధంగా కూడా అధికారులు అయితే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సైక్లోన్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సిఎస్ తో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సైక్లోన్ కి సంబంధించి ఎప్పటి ఈ విధంగా ఉండబోతుంది, ఎంత మేరకు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే దానిపైన కూడా ముందుగానే అంచనాలు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడానికి కూడా అధికారులు అయితే ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందికర పరిస్థితులు అంటే వాళ్ళు అధికారులను ఎవరిని అప్రమత్తం చేయాలి, ఎవరికి వాళ్ళు సంప్రదింపులు చేయాలనే దానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్లు అయితే ఇప్పటికే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను కూడా రిలీజ్ చేయాలనే విధంగా కూడా సిఎస్ కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఈ యొక్క తుఫాన్ అనేది మాత్రం ఏపీకి తీవ్రమైనటువంటి భారీ వర్షాలు ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉంటుందనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక లిస్టును రిలీజ్ చేయడం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులను అయితే ప్రస్తుతం అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంగీత్ సాయి, అయితే తుఫాన్ హెచ్చరికలతో వరి రైతుల్లో కొంత ఆందోళన అయితే మొదలైంది. అయితే రైతులకు ఎటువంటి సూచనలు చేసింది ప్రభుత్వం, ఎలాంటి చర్యలు చేపట్టింది? అదే ప్రస్తుతం అయితే రైతులు పంట పొలాల్లో కోసి వరకోతలు దాంతో పాటు కుప్పలు ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు స్థానికంగా ఉండేటటువంటి వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సూచనలు తీసుకుంటూ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చెప్పేటటువంటి సూచనలు కూడా పాటించాలనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు. కుప్పలు ఏర్పాటు చేసుకునేటప్పుడు వాటి పైన కవర్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏవైతే ఈ రెయిన్ అతి భారీ వర్షాలు ఎక్కడైతే ఏర్పాటు అవుతాయో అక్కడ కొంత అలర్ట్ గా ఉండాలనే విధంగా కూడా రైతులకైతే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు వరి కుప్పలకు సంబంధించి తర్పణలు కంపల్సరిగా ఏర్పాటు చేయాలనే విధంగా మాత్రం అధికారులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ధాన్యాన్ని ఏవైతే సేకరిస్తారో వాటిని వెంటనే భద్రపరచడానికి కూడా జిల్లాలో ఉండేటటువంటి ఈ స్థానికంగా ఉండేటటువంటి భద్రపరిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి గదుల్లోకి మార్చడం కానీ లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి గిడ్డంగులు ఏవైతే ఉంటాయో అక్కడ భద్రపరిచే విధంగా రైతులు అప్రమత్తం అవ్వాలనే విధంగా కూడా సూచనలు చేస్తున్నారు. కొంత రైన్ ఎఫెక్టెడ్ ఉండే ఏరియాల్లో ఉన్న వాళ్ళైతే ఈ 2-3 రోజుల్లోనే ఈ కుప్పలు బస్తాలుగా మార్చి ఆ వడ్లను కూడా ఎక్కడన్నా భద్రపరచాలనే విధంగా మాత్రం అధికారులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక పంటకు సంబంధించినటువంటి నష్టం జరిగితే మాత్రం దానికి సంబంధించి వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు దృష్టికి కూడా తీసుకొని రావాలనే విధంగా కూడా ప్రభుత్వం అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం కంపల్సరీగా ఈ తుఫాన్ ఒక ఎఫెక్ట్ అనేది ఏపీ వ్యాప్తంగా ఉండేటటువంటి అవకాశాల నేపథ్యంలో కంపల్సరిగా రైతులకైతే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయనే విధంగా మాత్రం అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంగీత్ రైట్, థ్యాంక్ యూ సాయి.
బ్రేక్.